మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. ఒకసారి మనం ఆలోచిస్తే లోతు దినాలలో ఎలా ఉన్నారట? జనులు తింటున్నారట, త్రాగుతున్నారట, కొంటున్నారట, అమ్ముతున్నారట, నారు నాటుచుకుంటున్నారట, పంటలు పండించుకుంటున్నారట, ఇండ్లు కట్టుకుంటున్నారట. ఇదంతా తప్ప? వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తుంటాడు, అమ్ముతుంటాడు, కొంటుంటాడు. వ్యవసాయకుడు పండిస్తాడు, పంటను సమకూర్చుకుంటాడు. నారు నాటడం తప్పు కాదు, వ్యవసాయం చేసుకోవడం తప్పు కాదు, అమ్మడం తప్పు కాదు, కొనడం తప్పు కాదు, ఇండ్లు కట్టుకోవడం తప్పు కాదు, ఇండ్లు అమ్మడం తప్పేం కాదు. ఇంత చేస్తున్నటువంటి మనిషి దేవునికి సమయం కేటాయించకపోవడం, దేవుని గుర్తు చేసుకోకపోవడం, దేవుని గురించి ఆలోచించకపోవడం చాలా తప్పు. లోతు కాలంలో జరుగుతుంది. భూమి ఉందని ఏం చేస్తున్నారు? పంటలు పండించుకుంటున్నారు. ఇండ్లున్నవని, మనుషులున్నారని ఇండ్లు కట్టించుకుంటున్నారు. చేసేదంతా ఏంటి మరి? అక్కడ పాపం.